హాయ్ అండి. సో, కరిగిపోయే ఇంప్లాంట్స్ గురించి మాట్లాడాలంటే, సో, కరిగిపోయే ఇంప్లాంట్స్ అనేవి లేటెస్ట్ వెర్షన్‌లో వస్తున్నాయి. అవి మనకి ఈ పాలీగ్లైకోలిక్ యాసిడ్, పాలీలాక్టిక్ యాసిడ్ అనే మెటీరియల్స్‌తో డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్‌లో తయారైతా ఉంటాయి. సో, వీటిని మనము ఒకవేళ ఇట్లాంటి ప్లేట్స్ గానీ, రాడ్స్ గానీ మనం ఒకవేళ ఫ్రాక్చర్‌కి వాడితే ఏమైతే ఛాన్స్ ఉందంటే, ఇవి కరిగిపోయి మనకి బాడీలో కలిసిపోవడం అయితా ఉంటాయి. కానీ కొన్నిసార్లు ఇది కామన్‌గా కరిగిపోయే టైం ఏంటంటే ఒక 1-2 ఇయర్స్ అనే టైం తీసుకోవడం అవుతది. అలాంటప్పుడు మనకి బోన్ హీలింగ్ సరిగ్గా కాకుంటే మనకి మళ్ళీ ఫ్రాక్చర్ బోన్ అతుక్కోకపోవడం అనేది అవ్వచ్చు. ఇది ఒక వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్ దీంతో. అలాగే కామన్‌గా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎక్కడెక్కడ వాడుతున్నామంటే ఈ ఆర్థోస్కోపీ ప్రొసీజర్‌లో స్క్రూల ఫామ్‌లో గానీ కొన్ని కొన్ని సార్లు ఈ మజిల్ దగ్గర సూచరింగ్ చేయడానికి ప్లేట్ ఫామ్‌లో వాడడం చేస్తున్నాం. ఎక్కువ వరకైతే మనం పాత టైటానియం ప్లేట్స్ గానీ, ఇంప్లాంట్స్ లేకుంటే స్టీల్ ఇంప్లాంట్స్ అనేది వాడడం బెటర్. వాటితో కంపేర్ చేస్తే అది ఇంకా టెక్నాలజీ ఇంకా ఇంప్రూవ్ అయితే మనం అవి కూడా వాడుకోవడం చేయొచ్చు.